పరిశుద్ధ గ్రంథంలోని 24వ కీర్తన చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులు నందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధి విత్తువారు అట్టివారే. భూములారా మీ తలను పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేము లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధేశ్వరుడైన యెహోవా. గుమ్ములారా మీ తలను పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుని కీర్తన భాగము మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. మోసెస్ గారికి వందనాలు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా పరమ తండ్రి, మీ మహాకృప చేత, మీ దయ చేత ఈ ఉదయకాలం నాయన ఉంచి కూడా చక్కని కాపుదనిచ్చి ఈ మధ్యాహ్న సమయంలో మీ మహాకృపను తోడుగా ఉంచి నాయన పాటల ద్వారా నిన్ను స్తుతించు భాగ్యం ఇచ్చాను. అయినా ఇదిగో తండ్రి మీ దాసులు దైవజనులు తండ్రి జాన్ గారిని బట్టి స్తుతిస్తున్నాం. వారి పరిచర్యల్లో భాగంగా నా తండ్రి యా ప్రకాష్ గారిని కృపమ్మను మీరు ఆశీర్వదించారనైనా బలపరిచారు. దైవజనుల ప్రార్థన మీ మహాకృప వారికి తోడుగా ఉండనిచ్చి ఆయన ఈ గృహం అయా కొనుటకు మీరు అనుగ్రహించిన భాగ్యంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఈ స్థలాన్ని ఆయన ఈ ఇంటిని మీరే మీ చేతి నుంచి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రతిపాలుకొనుచున్నాము. అయ్యా మహిమగల రాజువై ఈ కుటుంబంలో మాకంటే ముందుగా మీరు ప్రవేశిస్తున్నారు ప్రభు. వాక్యము విడబడింది ప్రభు. మిమ్మల్ని కనపరిచాము నాయన. మీ నామను ప్రతిష్ఠిస్తున్నాము ప్రభు. మరొకసారి నీ బలమైన హస్తము, నీ కరుణా హస్తము, నీ దయగల హస్తము ఈ స్థలంలో ఉంచమని స్తుతిస్తున్నాము. దైవజనులందరూ బట్టి, బంధువులు, స్నేహితులు, కుటుంబస్తులు అందరూ బట్టి వందనాలు. రక్త సంబంధికులు బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మహిమ పొందండి, మీరు మహిమ పొందండి, మీరు మహిమ పొందండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. ప్రకాష్ గారి హృదయ వాంఛ మీరు తీర్చినందుకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప ఈ స్థలంలో విడుదలగును గాక. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు నామమున ఈ గృహమును ప్రతిష్ఠిస్తున్నాం. ప్రభు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి చేదము. మరి బెడ్రూమ్ను మరి అయ్యగారి ద్వారా వారి చేతుల మీదుగా మరి రిబెన్ కటింగ్ చేపిస్తుండగా ప్రభు మహిమ పొందునుగాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. ప్రభునందు ప్రియ స్థానిక విశ్వాసులకు, సంఘకాతులకి, అలాగే నా తోటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ కొద్ది అవకాశాన్ని కూడా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన పూర్తిగా ఈ బెడ్రూమ్ని ఓపెన్ చేద్దాం. మరి చదువుకుందాం. మన మధ్యలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రభావ, ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన కుమములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును గాక. ప్రార్థించిన దైవసేవకుడికి మరొకసారి వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు కొన్ని రోజుల నుండి లేక కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి ప్రభా నీ దాసుడు గృహ నిమిత్తము మేము ప్రార్థించే రీతిగా, ఆశించే రీతిగా ప్రభా మీరు ఏర్పాటు చేసిన గృహాన్ని బట్టి మీకు వందనాలు. మా మిత్రులతో మీరు మాట్లాడారు ప్రభా, మీరు కట్టని ఇళ్లలో మీరు నివాసం చేయగలని మీరు సెలవిచ్చాము నాయన. నిజమే ప్రభా, నీ దాసుని కొరకు మీరు ఏర్పాటు చేసిన గృహాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజున ప్రభా మీ నామములో తండ్రి మేము ప్రార్థన చేసి ఈ గృహాన్ని ప్రభా ఓపెన్ చేస్తున్నాం ఆయన. ఈ రోజు మొదలుకొని నీ రామచుడు ప్రభా ప్రకాశం బట్టి, కృపా జ్యోతిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీ పాదాల దగ్గర చూపిస్తున్నాం తండ్రి. మీ నామములో ప్రార్థన చేసిన ఆయన ఈ గృహములు ప్రభా, ఆ బిడ్డలను ప్రభా నాయన ఈ గృహంలో ఉండటానికి నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. దైవ సేవకులు సమక్షంలో, బంధువుల సమక్షంలో, విదాసుల సమక్షంలో, స్థానిక సేవకుని యొక్క సమక్షంలో ప్రభా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీ పాదాల దగ్గర చూపిస్తున్నాం తండ్రి. మీ నామములో ప్రార్థన చేసి అయ్యా మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామములో ఈ ఒక బెడ్రూమ్ని ఓపెన్ చేస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ బెడ్రూమ్ ఓపెన్ చేస్తున్నాము తండ్రి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మరి అనిల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మా పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీ ఘనమైన పాదములకు వందనములు స్తోత్రం. ప్రభా ఇదిగో నీ మహాకృపను బట్టి నువ్వు చేసిన అభిషేకంతో నింపబడుదుగా, నూతన మేలులతో నింపబడుదుగా. సహాయం చేయండి. ముందున్న కార్యక్రమం తల్లినైనా మీరు గొప్పగా జరిగించి మీరు భయం పొందుమని రాజ్యం యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మా దేవుడవై శుభదినము మేఆనరము ఉత్సాహించి సంతోషించెదము. మేఆనరము ఉత్సాహించి సంతోషించెదము. దేవుడు చేసినని
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది యజమానుడు ప్రకాశ్ ఆశించిన రీతిగా కుటుంబం రండి చేయమన్న రీతిగా ప్రభువు ప్రార్థన చేసుకుందాం. వాగ్దానంతో 118 నీతిమంతుని గుడారంలో యెహోవా ఉత్సాహనాదీనములను యెహోవా హస్తము సహస్ర కార్యములు జరిగించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలైనా అనేక దినములు ప్రార్థించి ఆశించినటువంటి మేరకు ప్రభా ఈ దినములు మీరు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి నీకు వాగ్దానాలు కృతజ్ఞతాస్తుతున్నైనా. మరి దైవజనులు పక్షంలో ప్రభా అయానికి స్తోత్రాలు. అయ్యాన్ని నాయన మీరు వాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. మీ నామములో పెంచినటువంటి అధికారులను బట్టి అయ్యా అయ్యా ఈ గదిని ప్రభా ఈ బెడ్రూమ్లో ప్రార్థిస్తుండగా ఆయన మీరే ప్రవేశించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బెడ్రూమ్ లో నివాసం చేస్తుండగా విశ్రాంతి తీసుకుంటుండగా ప్రార్థిస్తుండగా మీ బలమైనటువంటి సన్నిధి ఇక్కడ వారు అనుభవించుతారు. యాకోబుకు ఇచ్చినటువంటి దర్శనములు, యేసుకు ఇచ్చినటువంటి కళలు యేసు నామములో కందరుగాక. అయ్యా నిజముగా మరిపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. వీరికి నిత్య విశ్రాంతి, నిత్య ఆనందము యేసు నామములో వీరికి కలుగునుగాక. ఏ తెగులు గుడారంలో సమీపించకుండా క్షేమము శుభము కలుగునుగాక. యేసునందున మహిమలో వీరి ప్రతి అవసరతలన్నీ తీర్చుకున్నట్టు సహాయం చేయండి. ఈ నామములో కూడా ప్రార్థించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి కుమ్మములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బెడ్రూమును ప్రారంభిస్తున్నాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అరసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అరసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. మరి సునీల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, ఘనమైన ఉన్నతమైన సజీవమైన మీ నామానికి వందనాలైనా. నిజంగా మీ దాసుని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప తండ్రి బహుమానమును బట్టి మీకు వందనాలు. ప్రకాశనను, సత్యమల్లి, పిల్లలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను, వచ్చిన బంధుమిత్రులందరినీ నేను ఇక్కడ నడిపించి ఈ నూతనమైనటువంటి తండ్రి యొక్క హౌస్ను మీరు ఓపెన్ చేస్తున్నందుకే వందనాలు. మాకంటే ముందుగా ఈ యొక్క గృహంలో మీరు ప్రవేశించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా జరిగిస్తున్న ఈ కార్యక్రమం మీ మహిమార్థమై ఉండటకు సహాయం చేయండి. ఈ కుటుంబంలో సమాధానం, సంతోషము, ఆనందం, ఐశ్వర్యమును, కీర్తిని మీరు అనుగ్రహించి ఆఖరి వరకు బిడ్డలను పోషించి బలపరచండి. ఈ కృపలో నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుని గుడారములలో వినపడుచున్నది సునాదము. నీ కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా యేసయ్యా.
యేసయ్యా హల్లెలూయా. మరి బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేసి మరి ఎంతగానో మరి ప్రార్థనలు ఎత్తుబట్టి మరి సహాయపడుతున్నటువంటి మరి ప్రకాశ్ తల్లి గారు సుభద్రం వచ్చి ముందుకు మరి ఈ యొక్క కిచెన్ గదిని మరి తల్లిదండ్రులు ఇద్దరు రామ బాగా వండుకొని తినాలి. ఇంతమంది ఆకలి తీరా భోజనం చేయాలా? చిన్న ప్రార్థన. నాయన పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నీకు లెక్కలేని వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు దర్శించయ్యా. అయ్యా ఆయన మా స్థితిని బట్టి ఇచ్చావు నాకు స్తోత్రాలయ్యా. ఎంతో ప్రభువులాగా నశించిపోయిన వేగంలో ప్రభువా బిడ్డలు అలాగే మోచుకున్నారయ్యా తండ్రి. గొప్ప దేవుడా, దేవుని కుళ్ళిచ్చావు నాయన, దేవుని ఇచ్చావు ప్రభు. స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, వందనాలు అయ్యా. బిడ్డలు దైవజనం చేసిన ప్రార్థన అంతట్లో మీరు తోడుకున్నారు ప్రభు, చూపారు తండ్రి. ప్రార్థన మీరు ఆలపిస్తారని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రూతమ్మ టిఫిన్ కూడా ముందుకు వస్తారు. రండి రూతమ్మ రండి. ప్రకాశ్ గారి మామ మరి వాళ్ళ డాడీ గారు, అత్త, వాళ్ళ అమ్మగారు మరి కట్ చేస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను నాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను నాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. అని శాలేం రాజయ్య గారు, సత్యమణి గారు, భాషమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు నాయన, దయగల తండ్రి, ప్రేమగల దేవుడా, జాలిగల దైవమా, నీ గణనామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎరగని రీతిగా, అనుకొనని విధముగా నీ చిత్తం ఈ రీతిగా ఎక్కడ ఏ ప్రాంతంలో జరగాలని ఉంది కాబోలు ప్రభువా. మేమెన్నడూ ఊహించలేదు కానీ నీ బిడ్డల ప్రభువా ప్రకాష్ నీ కృపా చేతిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతానికి నడిపించిన విధానాన్ని పట్టుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాం. వారి బిజినెస్ నిమిత్తం ఈ ప్రాంతానికి రావడానికి మీరు కృప చూపారు ప్రభువా. వారి నాయన ఇక్కడికి వచ్చిన నాయన నాటి నుండి నేటి వరకు కూడా వారి బిజినెస్ అంతట్లో మీరు తోడుగా ఉండి దీవించి ఆస్వాదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి నివాసం ఉండటానికి ఒక గృహం కావాలి ప్రభువా. ఆ అవసరం బట్టి మేమందరం ప్రార్థన చేయగా నాయన మా అందరి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఈ రోజు నాయన ఇటు గృహాన్ని నీ బిడ్డలకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అబ్రహాముకి ఇచ్చావు కదయ్యా నాయన వాగ్దానం, నువ్వు అడుగు పెట్టు స్థలం నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా. ఈ ప్రాంతంలో నీ బిడ్డ అడుగు పెట్టినప్పుడు ప్రభువా నీ ఆలోచన, నీ దీవెన, నీ ఆశీర్వాదములు నీ బిడ్డకు తోడుగా ఉంచి నాయన ఇక్కడ నాయన నీ బిడ్డకు స్వాస్థ్యంగా ఇచ్చిన గృహాన్ని పట్టుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఈ గృహాన్ని నీ నామం బట్టి దైవజనులు ప్రార్థన చేసి ప్రతిష్ఠించగా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాము. నీకే స్తోత్రములయ్యా. ఈ గృహంలో నీ మందస్థాన్ని ఉంచి వెళుచున్నాము నాయన. అన్ని వేళలని దీవెన ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. ఓబేదెదోము ఇంటిలో మనసు ఉన్నప్పుడు ఓబేదెదోము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించిన రీతిగా ఇంటిని ఇంటి వారిని అందరినీ మీరు ఆశీర్వదించి
నీ దయగల దీవెనతో నింపండి. భార్య భర్తలు ఇరువురు బిడ్డలతో కలిసి ఈ గృహంలో జీవనం సాగిస్తూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నింపండి. నీ ఆలోచన చొప్పున నడిపించండి. ప్రార్థనా భారముతో నాయన నీ సన్నిధిలో నాయన నీకు నమ్మకంగా జీవిస్తూ అనేక దీవులు పొందుకొని సంతోషమును సంతృప్తిని నిండాలుగా ఈ గృహంలో దయచేయండి. ఆశీర్వాదమును ఐశ్వర్యమును నీ బిడ్డలకు అనుగ్రహించి మరి ముఖ్యంగా ఆరోగ్యాలతో నడిపించండి. రాకపోకల యందు నీ కృపాక్షేమాలు నీ బిడ్డలకు తోడుగా ఉంచి చేస్తున్న బిజినెస్ అంతటిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేస్తారని ఇప్పటి వరకు జరిగించిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం అంతా నీ కృపలో నడిపిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి బ్రతిమలాడడికి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. హల్లెలూయా. ప్రార్థించిన భాష గారికి వందనాలు. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము వర్షమా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో సతీష్ గారు మరి ప్రకాశ్ యొక్క అన్నగారు సతీష్ గారు సత్యమణి మరి సుధా సిస్టర్ ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేలాగా వాళ్ళ బావగారు నాగరాజు గారు తర్వాత జోర్నా ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చివరిగా మరి హాల్ కటింగ్ చేస్తుండగా దయచేసి మీరు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. నారాజు గారు రావాలి. రండి. మరి బాబు గారు చేతుల మీదుగా తండ్రి గది మా అబ్బాయి పని రాయమనండి. దేవుని స్తుతించుడే దేవుని స్తుతించుడే ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో మా భాషమ్మ గారు ప్రార్థన చేస్తారు.